ఇండియాలో అబ్బాయిలు చాలా వరకు ఫ్లోరల్ షర్ట్స్ అయినా గ్రే స్ట్రైప్స్ అయినా వేసుకుంటే చాలా విచిత్రంగా చూస్తారు. కానీ ఇప్పుడు అలాంటి ఒక స్టైల్ని ఒక కంపెనీ చేంజ్ చేసింది. ఆ కంపెనీ పేరే రేర్ ర్యాబిట్. వీళ్ళు ఈ స్టైల్ని చేంజ్ చేయడం కూడా చాలా స్టైలిష్గా ఒక స్ట్రాటజీస్తో అలాగే సీరియస్ క్యాష్తో చేశారు. సో ఈ కంపెనీ ఇప్పుడు $300 మిలియన్ యొక్క కంపెనీ. ఇది మెన్స్ వేర్లో ఒక రివల్యూషన్ని తీసుకొని రాబోతుంది. ఈ కంపెనీని ఇన్వెస్ట్ చేయడానికి టాటా క్యాపిటల్, మీరు అనుకుంటున్న టాటా క్యాపిటల్ 13% స్టేక్ని కొనడానికి చూస్తుంది. అలాగే A91 అనే ఇంకొక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కూడా దగ్గర 150 కోట్లు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటుంది. సో రేర్ ర్యాబిట్ అంత డిఫరెంట్గా ఏం చేసింది, ఇలాంటి పెద్ద ఇన్వెస్టర్స్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్, రేర్ ర్యాబిట్ యొక్క సీక్రెట్ సాస్ చాలా సింపుల్. వాళ్ళు మార్కెట్లో ఒక గ్యాప్ని చూసారు. ఆ గ్యాప్ని చూసిన వెంటనే ఈ కంపెనీ యొక్క ఓనర్ అయిన మనీష్ పోద్దర్కి ఒక క్రేజీ ఐడియా వచ్చింది. మనం ఎందుకు ఇండియన్ మెన్ని బ్లాక్ అండ్ గ్రే సూట్స్ని ఇవన్నిటిని డిచ్చేసి చాలా స్టైలిష్గా డిఫరెంట్గా మనం డ్రెస్సెస్ని అలో చేయొద్దు, లైక్ ఫ్లోరల్ అండ్ డిఫరెంట్ బీచ్ లైక్ అవిటిని ఒక స్టైల్ లాగా అని అనుకోవాలి అని అనుకున్నాడు. సో అప్పుడే తను స్పెయిన్ నుంచి జపాన్ దాకా ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ఏది స్టైలిష్గా ఉంటుంది అలాగే డీసెంట్గా ఉంటుంది ఇలాంటివి నేర్చుకున్నాడు. అలా చూసిన తర్వాత తను ఒక పేపర్ లగేజ్ని లెదర్ లాగా ఫీల్ అయ్యేటట్టు చేస్తే ఎలా ఉంటుంది, అండ్ ఐవేర్ అనేది హాలీవుడ్ నుంచి డైరెక్ట్గా మనం తీసుకొని వస్తే ఎలా ఉంటుంది స్పెట్స్ని, అలాగే మన స్టోర్స్లో స్పెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసిన స్పెషల్ పర్ఫ్యూమ్స్ని పెడితే ఎలా ఉంటుంది, అలాంటి వాటిని వాళ్ళు చేశారు. అందుకే వాళ్ళ స్టోర్స్ చాలా డిఫరెంట్గా అండ్ స్టైలిష్గా కూడా ఉంటాయి. సో ఇది జస్ట్ వీళ్ళు క్లాతింగ్ని మాత్రమే అమ్మాలనుకోవట్లేదు, వీళ్ళు ఒక లైఫ్ స్టైల్ని సెట్ చేయాలి అనుకుంటున్నారు. కానీ ఇక్కడే మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ జరుగుతుంది. రేర్ ర్యాబిట్స్ క్లాత్స్ని అస్సలు సెల్ చేయాలనుకోవట్లేదు, వాళ్ళు ఒక కొత్త మేల్ ఐడెంటిటీని సెట్ చేయాలి అనుకుంటున్నారు. అండ్ అది కూడా వాళ్ళు ఒక స్టైల్లో చేశారు. ఇంతకు ముందు ఎప్పుడైనా సరే ఫ్లోరల్ ప్రింట్స్లో అబ్బాయిలు కనిపిస్తే చాలా డిఫరెంట్గా చూసే వాళ్ళు, కానీ ఇప్పుడు ఫ్లోరల్ ప్రింట్స్లో ఎంతమంది అబ్బాయిలు కనిపిస్తున్నారు, అలాగే డిఫరెంట్ కలర్స్లో. అండ్ దీనికి మనకు ముఖ్యమైనది నెంబర్స్. నిజం చెప్పాలంటే ఒకే ఒక స్టోర్తో బెంగళూరులో ఇది స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు Tier 2 సిటీస్ లాంటి భోపాల్, కరీంనగర్లో కూడా ఉన్నది ఈ స్టోర్. సో అందుకని మనం అనుకోవచ్చు రేర్ ర్యాబిట్ సక్సెస్ఫుల్ బ్రాండ్ అని. అండ్ ఇండియాలో Tier 2కి వచ్చిన ఒక సిటీకి వచ్చిన బ్రాండ్ అంటే అది ఆల్రెడీ సక్సెస్ఫుల్. అండ్ ఇది ఇండియన్ గ్రోన్ని కూడా. సో ఇండియన్ మెన్కి కొత్త జనరేషన్కి తగ్గట్టు వీళ్ళు కొత్త స్టైల్ని కూడా సెట్ చేశారు. అందుకని ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్. నేను నిజం చెప్పాలంటే $300 మిలియన్ క్వశ్చన్ అని కూడా అనొచ్చు. ఇది జస్ట్ ఒక స్టైల్ స్టేట్మెంట్. కొన్ని రోజులు మాత్రమే ఉండిపోతుందా, లైక్ గుడుంబా శంకర్లో 2 ప్యాంట్లు లేదంటే బూట్ కట్ ప్యాంట్లు కొన్ని రోజులు మాత్రమే ఉండిపోయాయి కదా, అలా ఉండిపోతుందా, లేదంటే రేర్ ర్యాబిట్ నిజంగానే ప్రతి ఒక్క స్టైల్కి ఫ్యాషన్కి చేంజ్ అయ్యి ఇది ఒక రిమార్కబుల్ చేంజ్గా తిరిగిస్తుందా? సో ఈ ప్రపంచంలో చాలామంది చాలా డిస్టర్బ్ చేయాలి అని అనుకుంటున్నారు, కానీ రేర్ ర్యాబిట్ మాత్రం ఇండియన్ మెన్ యొక్క ఇండియన్ మ్యాస్కులినిటీని కొత్తగా రీడిఫైన్ చేసింది, అది కూడా ఒక స్టైల్లో. సో నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా ఫ్లోరల్ షర్ట్ని బోర్డ్ రూమ్లో చూసినా, ఆఫీస్లో చూసినా కూడా ఇది ఒక లైఫ్ స్టైల్ అని అనుకోండి. అండ్ ఈ వీడియోని చివరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియోలో ఏది అయినా నచ్చకపోయినా ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియోలను ఇంకా ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవడానికి మీ ఫీడ్బ్యాక్ నాకు చాలా ఎక్కువగా ఇంపార్టెంట్. సో మీకు ఏదైనా నచ్చకపోతే ఖచ్చితంగా తెలియచేయండి. నెక్స్ట్ వీడియోస్ నుంచి నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు.